హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో మన వ్లాగ్ ఏంటంటే పార్ట్ 3 వ్లాగ్ అనమాట ఇది. సో కేదారేశ్వరి నోమ్ పార్ట్ 3 అనమాట. సో చూసేయండి, ఇక్కడైతే ఫస్ట్ దీపాలు వెలిగిస్తున్నారు అనమాట. అంతా రెడీ అయిపోయినాక పూజకి పంతులు వచ్చాడనమాట. సో ఇక్కడనేమో ఊదు అంటే ఇట్లా పొగ వేయడానికి అవి వేడి చేసినాం అనమాట, నిప్పులు. సో అవి దాంట్లో ఊపుతున్నామంట గాలి రావడానికని. సో ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టినాం, పంతులు గారు కూడా వచ్చారు. సో దానికోసమని ఇంత హడావిడి. సో ఇక్కడ చూసేయండి, ఇక్కడ అన్ని దీపాలు అంటించుకోవాలన్నమాట. అమ్మవారి దగ్గర కూడా పెద్దగా పెట్టాలి కంచుడు అనేది, ఎందుకంటే ఆయిల్ అనేది దీపం అనేది మనకి నెక్స్ట్ డే వరకు ఉండాలన్నమాట. సో దానికోసం మనం పెద్ద కంచుడు పెట్టి సో ఆయిల్ దాన్ని నిండా పోయాలి. సో ఇక్కడైతే పూజ స్టార్ట్ అయింది. సో అందుకనే మాకు బొట్టు పెడుతుంది. సో చూసేయండి, ఇక్కడ మా యాపిల్ కూడా చూడండి ఎలా పెట్టుకున్నాడో బొట్టు, ఆయనకి ఇష్టం ఇలాంటివన్నీ. సో ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాతకి కంకణాలు అనేది కట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. కంకణాలు అనేది మాకు కడుతుందన్నమాట. సో పూజ ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట జస్ట్. సో ఫస్ట్ బొట్టు పెట్టుకొని సో కంకణాలు అనేది కట్టేసుకోవాలి. మనం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి పంతులు వచ్చే ముందే, ఎందుకంటే ఆయన ఆగడు కదా. సో ఇక్కడ మా యాపిల్ చూడండి ఎంత చిన్న క్యూట్ హ్యాండ్స్కి కంకణం అనేది ఎంత క్యూట్ ఉంది కదా. సో అప్పటి నుంచి కట్టని ఏడుస్తున్నాడు అనమాట మాకు కడుతుంటే. సో ఆయనకు కూడా కట్టినాము, చూడండి ఎంత క్యూట్గా. ఇక్కడ పూజ అవుతుంటే సైలెంట్గా కూర్చుండు, ఇక ఆయన పని ఆయన మా పని అన్నట్టు. సో ఇలా కూర్చున్నాడు వాళ్ళ డాడీ దగ్గర. సో సైలెంట్గానే కూర్చున్నాడు. సో ఇక్కడ పూజ లాస్ట్కి వచ్చిందనమాట. సో మంగళహారతి ఇవ్వడం అనమాట. సో మంగళహారతి ఇస్తున్నారనమాట అమ్మవారికి. సో పూజ తర్వాత లాస్ట్ మంగళహారతి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కదా అమ్మ వాళ్ళకు కూడా. సో ఇక్కడ ఇదే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడికి లాస్ట్ అనమాట. సో అది అయిపోయిన తర్వాతకి మేము బయటకు వచ్చేసి ఇంకా బాంబులు కాల్వాలన్నమాట, కాలుస్తున్నాం ఇక్కడ చూసేయండి. సో ఇక్కడ కొన్ని పిక్స్ అనేది యాడ్ చేశాను, దిగిన పిక్స్ అనమాట ఇవి. సో ఇక్కడ నేను ఇక క్రాకర్స్ కాలుస్తున్నాను, ఎందుకంటే ఆ బాంబులు కాలుదామంటే యాపిల్ ఆ సౌండ్కి చాలా ఏడుస్తున్నాడు అనమాట. సో దానికోసం ఈ క్రాకర్ అన్న కాల్పిద్దామని కాలుస్తుంటే అసలు అతను వస్తూనే లేడు. చూడండి, నేను కాలుస్తుంటే మాత్రం దూరం నిల్చొని ఎంజాయ్ చేస్తుండు. సో నేనేమో అతని కోసమని నేను అది అంటబెడుతున్నాను అనమాట క్రాకర్స్ అనేది. సో వస్తలేడేగో, ఎంత రమ్మని పిలిచినా అతను వస్తలేడు అనమాట, దూరంగా నిల్చున్నాడు. సో నేనేమో ఇలా అంటుండే అక్కడ ఉండి నిల్చొని డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. కానీ అక్కడ సౌండ్ రాగానే ఏడుస్తున్నాడు, బాంబుల సౌండ్ రాగానే ఏడుస్తున్నాడు ఇంట్లోకి వెళ్దామని. సో ఇక్కడ భయం పోవాలని నేను అది ఇలా రా అని అంటాడు, ఇంతకు వస్తలేడు, ఆయనకు భయం బాగుంది అక్కడ సౌండ్స్ ఆ బాంబుల పేలుడికి. సో ఇప్పుడు నేను ఇక్కడ దూరం ఉండి ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఇలా తిప్పుతుంటే క్రాకర్స్ అనేది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుండో. దగ్గరికి అయితే రావట్లేదు, అక్కడ నుంచి అయితే ముందుకు అస్సలు రావట్లేడు. సో అక్కడనే నిల్చొని ఎంజాయ్ చేస్తుండే. సో ఇదే అండి మన బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.